దరిద్రగొట్టు స్థితిలో, శాపగ్రస్తమైన స్థితిలో ఆట్టే నిన్ను ఉండనీయడు ఆయన. నీ ఆత్మను రక్షించడానికి ప్రాణమే పెట్టిన దేవుడు నీ దేహానికి కావలసిన వాటిని తప్పనిసరిగా ఇస్తాడు. ఈరోజు అద్దె ఇంటి కోసం పోతే నీ కులం ఏందని అడుగుతున్నారు, అద్దె ఇంటికి పోతే నీ మతం ఏందని అడుగుతున్నారు. నేను చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను, డోంట్ వరీ, వేదన పడద్దు. అద్దె ఇళ్ల కోసం తిరిగే పరిస్థితి నీకు కలగకుండా నీకు సొంత గృహాన్ని నా దేవుడు ఇస్తాడు. అవసరమైతే నువ్వు ఇంకొక గదిని ఇంకొకటికి అద్దెకిచ్చే స్థితి నీకు ఇస్తాడు ఆయన. ఒకవేళ మీరు అవమానాలు పొందుతుంటే, నింద పొందుతుంటే, తృణీకారం పొందుతుంటే, ఇతరుల చేత ఏసడింపు మాటలు మీరు అనుభవిస్తుంటే, మీరు తిరిగి వారిని ఏమనొద్దు. నీకు తెలీదు, దేవుడు నిన్ను దీనుడిగా చేస్తున్నాడు, దీనురాలిగా చేస్తున్నాడు. పొర్రపాటును కూడా రివర్స్ అవ్వద్దు. దేవుడికి వెళ్ళి చూడు, మౌనంగా అక్కడి నుంచి రా. తర్వాత జరిగే కార్యం నువ్వు చూస్తావు. నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావో, ఏ స్థితిలో ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, నీకను ఆయనకి తెలుసు. కానీ నేను చెప్పింది మాత్రం నువ్వు పాటించు. ఇంకొకటి కూడా నేర్చుకో, నువ్వు నీకున్న దాన్ని బట్టి ఇతరులను తృణీకరించొద్దు. నువ్వు ఇతరులను తృణీకరించకుండా కూడా జాగ్రత్త పడు. నీకున్న దాన్ని బట్టి ఉప్పొంగొద్దు. నువ్వు అదొక్కటి జాగ్రత్త చేసుకున్నావు, ధన్యుడు అవుతావు. ఈ మాటని దేవుడు మీకు తెలియజేయమని చెప్పాడు. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి ఒక కాలమును నిర్ణయించి పెట్టాడు. దాని పేరు తగిన కాలమట. ఎప్పుడైతే నీవు ఆయన ఎదుట దీన మనస్కురాలివై ఆయన ముందుకు వచ్చావో, నిన్ను హెచ్చించడానికి ఒక టైంను దేవుడు డిసైడ్ చేసి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నీ తలనెత్తుతాడు. తృణీకరించబడ్డ చోటని నిన్ను ఘనపరిచి ఆయన నిన్ను మహిమపరుస్తాడు. ఆయన మహిమపరుస్తాడు. దానికి ఒక టైం డిసైడ్ చేశాడు దేవుడు. దీనులను దాటిపోడు. ఇలాగా ఈ దీనులైన వారికి ఏమేమి సిద్ధపరిచాడో ఇన్నున్నాయి. ఇన్ని కాదు, ఇన్నున్నాయి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పాడు. అర్థమైందా? ఆ దీన మనస్కులు భూమిని స్వతంత్రించుకుంటారట. అద్దె ఇంట నివాసం కాదు, నీకు సొంత స్థలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, సొంత నివాసాన్ని దేవుడు ఇస్తాడు. నన్ను మిమ్మల్ని దీనులుగా చేసిందా కాగాల మర్యాదగా ముందే దీనులం అయిపోతే గొడవ వదిలిపోద్దా? ముందే దీనులం అయితే గొడవ వదిలిపోద్ది. ఈ రింగులతో పని లేదు. తన్నిందాక ఎందుకు? కానీ ఏం చేద్దాం, సైకాలజీ ఓ పట్టాలు లొంగిసావదే సైకాలజీ. కొంచెం ప్రశాంతత దొరికిందంటే మన నడమంతరం మామూలుగా ఉండదు. కొంచెం అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటే ఇక మనం ఇడివేళ ఆపలేం. దేవుడు ప్రేమగల్లవాడు, కృపగల్లవాడు. కావాలని కొన్నిసార్లు పరిస్థితులను అనుమతించి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఎలుగుబంటి లేచి ఆడినట్టు అందరు లైన్లో ఉంటారు. లేకపోతే మీరు అందరూ మామూలు ఏంది, ఇక్కడికి వచ్చి ఇప్పుడు మహానుభావుల్లాగా, అసలు సాత్వికుల్లాగా, దీన మనస్కుల్లాగా అంతా ప్రభువే, అంతా ఆయనే అని ఈ టైపులో ఫోజులు పెట్టి ఉన్నారు మీరు. అమ్మమ్మమ్మ, మీరు గతంలో ఇంతే ఉన్నారా? ఎట్టున్నారు అసలు మీరు? ఇట్లా చేసుకొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. నన్ను అంతే చేశాడు, మిమ్మల్ని అంతే, మొత్తాన్ని అట్లా 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 లొంగ తీసుకొని వచ్చాడు ఆ మహానుభావుడు. ఏమండి, శ్రమల వలన నేను దీనుడనైతిని అన్నాడు 40వ కీర్తన 17వ వచనంలో. నువ్వు మామూలుగా దీనుడు కాలేవు, దేవుడే నిన్ను దీనుణ్ణి చెయ్యాలి. దీనుడివి కాకపోతేనేమో ఈ ఆశీర్వాదాలన్నీ నీకు రావు. నీకు కృప రాదు, పరలోకం రాదు, నిత్య జీవం రాదు. దేవుడు సిద్ధపరిచినవన్నీ నీకు దక్కవు. అవన్నీ నువ్వు దక్కించుకోవాలంటే నువ్వు దీనుడివి కావాలి. దీనుడివి కావాలంటే నీ అంతటా నువ్వు కాలేవు. అందుకే నీవు నేను మనం దీనుల మగునట్లు దేవుడు శ్రమ కొలిమిని మనకు అనుమతిస్తాడట. అది అక్కడ మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మనుషులు రెండు రకాల వాళ్ళు ఉంటారు, బాగా వినండి. రెండు జాతులు మనుషులు ఉంటారు. ఒక జాతి మనుషులు కాస్త సెగ తగిలిందంటే బెండ్ అవుతారు, కొద్దిగా నొప్పి తగిలిందంటే కంట్రోల్లోకి వస్తారు. ఇంకో జాతి మనుషులు ఉన్నారు, నొప్పి తగిలే కొద్ది ఇంకా నడమంతరంగా తయారవుతారు. అర్థమైందా? నొప్పి తగిలే కొద్దీ ఇంకా నడమంతరంగా తయారవుతారు. నేను చెప్పింది ఒట్టిది కాదు, ప్రకటన గ్రంథం చూడాలంటే కావాలండి, ప్రకటన గ్రంథం చూడండి. ఒక పక్క మొత్తుతుంటే సిగ్గుపడి మారు మనసు పొందాల్సింది పోగొట్టి ఇంకా తిడుతున్నారంట దేవుణ్ణి. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము వీళ్ళ మిడిమేళం చూడండి అసలు ఎట్టుందో. 8వ వచనం చదువు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడిను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. వీళ్ళకి శ్రమ ఎందుకు వచ్చింది? అయ్యో దేవుడా, మేము పాపం చేశాం నాయనా, మేము మామూలు కాదు నాయనా, మా పాపాలు క్షమించయ్యా, మమ్మల్ని మన్నించి ఈ శ్రమ నుంచి మమ్మల్ని విడిపించయ్యా అంటారేమో అని శ్రమను అనుమతిస్తే వీళ్ళ నడమంత్రం చూడెట్టుందో. ఈ తెగుళ్ల మీద అధికారం కలిగిన దేవుని నామాన్ని దూషించిరి గాని తమ చెడు నడతను విడిచిపెట్టి మారు మనసు పొందిన వారు కారు. ఇప్పుడు చెప్పండి, రెండు జాతుల మనుషులు. ఒక జాతి ఏమో శ్రమ కలిగితే విధేయత చూపి లోబడి బెండయ్యే టైపు. ఒక టైప్ ఏమో, ఒక జాతి వాళ్ళేమో శ్రమ పెట్టినా మారనోళ్ళు. అర్థమైందా? ఇద్దరిని అదే విధంగా టచ్ చేస్తాడైతే నువ్వు దీనుడవు, దీనురాలు. ఎందుకంటే శ్రమ తగిలినప్పుడు నీవు దేవునికి లొంగావు, అదే నీ అదృష్టం. నువ్వు దేవునికి విధేయత చూపావు ఈ శ్రమ వలన. ఎంతమంది ఒప్పుకుంటారండి? దేవుని సహవాసానికి వచ్చిన వాళ్ళలో పెక్కుమంది శ్రమ కొలిమిలో నుండే నేను దేవుని పాదాల దగ్గరికి వచ్చాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అట్లా గదిలించండి. అది అందరూ శ్రమ కొలిమిలో నుండే వచ్చారు అంటే ఒప్పుకున్నారు. ఒక పట్టానైతే లొంగే పరిస్థితి వచ్చింది, అప్పుడు లొంగారు. మరి ఇప్పుడు కోపం రాలేదా దేవుడి మీద? ఏమయ్యా, నన్ను ఇట్ట రప్పించడానికి నాకు ఇన్ని బాధలు పెట్టాలా నువ్వు? ఏందయ్యా, ఒక తోముడు దోమేవాగా నన్ను అని నువ్వు అడుగుతావు అనుకో. ఆయన ఏమంటాడు తెలుసా? ఆ తోముడంతా నిన్ను ఆశీర్వదించాలనే బిడ్డ అంటాడు ఆయన. అదంతా నిన్ను దీవించాలనే. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, పీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనమందరం కృప పొందినట్లు మనకేం అవసరమైంది? ఆ శ్రమ మనల్ని ఎక్కడికి తీసుకొచ్చింది? దీన మనస్సుకు తెచ్చింది. ఆ దీన మనస్సు మనకు వచ్చుట ద్వారా మనకేమి లభించింది? కృప లభించింది. ఆ కృపలో మనకేమి లభించింది? సమస్తము లభిస్తాయి కృపలో. దీన మనస్సు గలవారికి దేవుడు ఏమిస్తానన్నాడు? కృపనిస్తాడు. అంతేకాదు, వారు హెచ్చింపబడటానికి దేవుడు డిసైడ్ చేశాడంట. దేవుడు దీనులను తెగ ఇష్టపడతాడండి. అంతేకాదు, వాళ్ళని హెచ్చించడానికి కూడా ఇష్టపడతాడు.
అహంకారులనేమో అణగదొక్కుతాడు. ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులైన వారిని తప్పనిసరిగా హెచ్చిస్తాడు. ఆయన తిరుగుబాటు చేసిన సౌలును తొక్కాడు. ఆయన చేతి కింద దీన మనస్కుడై ఉన్న దావీదుని పైకెత్తాడు. ఆయన రాజయ్యాడు. ఓ రోజు మందసాన్ని తీసుకొని వస్తున్నారు. రాజవస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. మందసాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ మందసం ముందు రాజు అయిన దావీదు నాట్యం చేయటం మొదలుపెట్టాడు. దేవుణ్ణి ఆరాధించటం మొదలుపెట్టాడు. ఆ మందసం ముందు దేవుని ఆరాధించటం మొదలు పెడితే తన వస్త్రాలు, ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఊడిపోయిన సంగతి కూడా పట్టించుకోవటంలా. ఏమండి చూడండి ఏ టైపులో ఆయన దేవుని అదిగో చూడండి, తన ఒంటి మీద ఉన్న వస్త్రాలను కూడా పట్టించుకోవట్లే. ఆయన అవన్నీ పోయినాయి. ఆయన ఒక రాజు, కానీ రాజు అయి ఉండి అలాగున వస్త్రాలు పోయింది కూడా పట్టించుకోకుండా, వస్త్రాలను లక్ష్య పెట్టకుండా ఆయన నాట్యం ఆడుతూ ఉంటే, దేవుని మహింపరుస్తూ ఉంటే, భార్య మీకాలు చూసింది. మీకాలు చూసి మనసులో అసహ్యపడింది. ఈ లేబర్ సరుకు మొత్తం రాజులైతే ఇంతే ఉంటుంది, రాజు అంటే ఆ టీవీ, ఆ దర్పం, ఆ దర్జా, ఆ పొజిషన్ అది మెయింటైన్ చేయాలి. అది మా డాడీకి సరిపోయింది. మా డాడీకి ఇదంతా గొర్రెలు కాసుకునేసరికి ఈ సరుకుని తీసుకొచ్చి రాజుని చేస్తే ఇంతే ఉంటుందని ఏమేమనుకుందో మహాతల్లి. మీకాలు ఏ కాలు? ఏ కాలు? మీకాలు దావీదు భార్య అంటది కూడా. రాజు అయిన నీవు ఆ రాజదర్పాన్ని ప్రదర్శించకుండా హీనుడొకడు ప్రవర్తించినట్లు ప్రజల ఎదుట నువ్వు ప్రవర్తించావు, నీకు సిగ్గు అనిపించలేదా అని ప్రశ్నిస్తుంది ఆమె. అప్పుడు దావీదు ఏమంటాడో తెలుసా? మీకాలు గొర్రెలు కాసుకునేవాడిని నేను, అందరి చేత తృణీకరించబడ్డోండి నేను, అధోగతిలో ఉన్నోండి నేను, నా కుటుంబం ఏ పాటిది. కానీ నన్ను తీసుకొచ్చి తన ప్రజయగు ఇశ్రాయేలు మీద రాజును చేశాడు నా దేవుడు. మీకాలు, నీ తండ్రి సింహాసనాన్ని లాగివేసి నాకు ఇచ్చాడు నా దేవుడు. మీకాలు, ఈ ప్రజల మొత్తానికి నేను రాజుని, కానీ నా దేవునికి ఎప్పుడు నేను దాసునే. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో. మళ్ళీ టైం ఎక్కువ అయిద్దిలే ఏమండి, మళ్ళీ మీకు ఇబ్బంది అయితేమండి. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను దూరపరచి నీ సన్నిధిలో, నీ కౌగిలిలో, నీ సన్నిధిలో, నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా. మది గెలిచావు లోకాన్ని మరిచెంతల, కనవేశావు నీ ప్రేమతో నన్నిల, జత కలిసావు లోకాన్ని మరిచెంతల. నేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది
స్తుతి స్తోత్ర నిధి నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధిగా. దేవునికి మహిమ. నా దేవుని ముందు నేను ఎప్పుడు దాసుడిని పిచ్చిదానా. దీనులకు కృపనిచ్చే దేవుడు నా దేవుడు. నా దేవుని ముందు ఓవర్ యాక్షన్ చేయను. నా దేవుడు అన్నిటికంటే నాకు ముఖ్యం, అందరికంటే నాకు ముఖ్యం. ఇక ఆయన ముందు నేను ఏంటి అనేది కాదు, నేను దాసుండే. హీనుండి అన్నావు కదా, హీనుండే. ఆయన పాదాల చెంత నేను ఎప్పుడు హీనుండే, ఆయనకి ఎప్పుడు దాసుండే. నేను ప్రజలకి రాజునే, ఆయన నాకు రాజు, నా రాజాది రాజు. పిల్లరా, ఆ విధంగా మనం కృప పొందినట్లు మనల్ని దీనులుగా ఆయన చేసి మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడండి. దీనుల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడు దేవుడు, అహంకారులను కాదు. అంతేకాదు, మూడో మాట ఏంటో తెలుసా? దీనుల దగ్గర ఉండటానికి ఇష్టపడతాడంట దేవుడు. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను ఆయన ఉండటానికి ఇష్టపడతాడంట. అది ఎంత అద్భుతమైన విషయమో. ఎవరైతే దేవుని ఎదుట దీన మనస్కులై ఉంటారో, ఎవరైతే దేవుని ఎదుట దీనులై నడుచుకుంటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు, వాళ్ళతోనే ఉంటాడు దేవుడు. చెప్పండి, నీకేం కావాలి? కృప కావాలి. ఇంకేం కావాలి? ఫస్ట్ ఏదో చెప్పినట్టున్నాను, రక్షణ అండి, నిత్య జీవం అండి, పరలోక రాజ్యం అండి. ఏం కావాలి మీకు? పరలోక రాజ్యం. ఏం కావాలి? నిత్య జీవం. ఏం కావాలి? నిత్య రక్షణ. ఏం కావాలి? కృప కావాలి. ఇంకా ఏం కావాలి? దేవుడు నాతో ఉండాలన్నా కావాలా? దేవుడు నీతోనే ఉండాలా? అట్లయితే నువ్వు దేవుని ఎదుట దీన మనస్కుడవి, దీన మనస్కురాలివి కావాల్సి ఉంది. దీన్ని ఖచ్చితంగా సాధన చేయాలి మనం. మీకు గాలి ఇబ్బందిగా ఉందా? ఫ్యాన్ వేయమంటారా? ఇబ్బంది ఏం లేదు కదా? రైట్, ముగిస్తాలే, నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. కానీ ఈ మాటని దేవుడు మీకు తెలియజేయమని చెప్పాడు. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి ఒక కాలమును నిర్ణయించి పెట్టాడు. దాని పేరు తగిన కాలమట. ఎప్పుడైతే నీవు ఆయన ఎదుట దీన మనస్కురాలివై ఆయన ముందుకు వచ్చావో, నిన్ను హెచ్చించడానికి ఒక టైంను దేవుడు డిసైడ్ చేసి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నీ తలనెత్తుతాడు. తృణీకరించబడ్డ చోటని నిన్ను ఘనపరిచి ఆయన నిన్ను మహిమపరుస్తాడు. ఆయన మహిమపరుస్తాడు. దానికి ఒక టైం డిసైడ్ చేశాడు దేవుడు. దీనులను దాటిపోడు. ఇలాగా ఈ దీనులైన వారికి ఏమేమి సిద్ధపరిచాడో ఇన్నున్నాయి. ఇన్ని కాదు, ఇన్నున్నాయి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పాడు. అర్థమైందా? ఆ దీన మనస్కులు భూమిని స్వతంత్రించుకుంటారట. అద్దె ఇంట నివాసం కాదు, నీకు సొంత స్థలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, సొంత నివాసాన్ని దేవుడు ఇస్తాడు. దరిద్రగొట్టు స్థితిలో, శాపగ్రస్తమైన స్థితిలో ఆట్టే నిన్ను ఉండనీయాడు ఆయన. నీ ఆత్మను రక్షించడానికి ప్రాణమే పెట్టిన దేవుడు నీ దేహానికి కావలసిన వాటిని తప్పనిసరిగా ఇస్తాడు. ఈరోజు అద్దె ఇంటి కోసం పోతే నీ కులం ఏందని అడుగుతున్నారు, అద్దె ఇంటికి పోతే నీ మతం ఏందని అడుగుతున్నారు. కులం మతం రెండు అడుగుతున్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా కాదా? కొంతమంది కన్నీళ్లతో వస్తున్నారు నా దగ్గరికి, ఇల్లు దొరకట్లేదన్నా. నేను చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను,
డోంట్ వరీ, వేదన పడద్దు. అద్దె ఇళ్ల కోసం తిరిగే పరిస్థితి నీకు కలగకుండా నీకు సొంత గృహాన్ని నా దేవుడు ఇస్తాడు. అవసరమైతే నువ్వు ఇంకొక గదిని ఇంకొకటికి అద్దెకి ఇచ్చే స్థితి నీకు ఇస్తాడు ఆయన. కానీ నీ దగ్గర అద్దెకి వచ్చిన వాళ్ళు నువ్వు అడగవాకు, కులాలు గిలాలు ఆ దరిద్రం అడగవాకు. కొంతమంది అడుగుతున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే, కొంతమంది అయితే బజారు 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 తిరిగి 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 విసిగిపోయి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తగిన కాలాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన సమయం ప్రకారం ప్రతిదీ నీకు తప్పనిసరిగా అందుతుంది. ఎందుకంటే నువ్వంటే ఆయనకి ఇష్టం. దేన్ని బట్టి అంటే నువ్వు దీనురాలివి, నువ్వు దీనుడివి. ఎస్తేరు దీనురాలు, రాజుకు దయగలిగింది. ఆమెను చూస్తే హేగేకి దయగలిగింది, రాజు అంతఃపురంలో ఉన్న వాళ్ళందరికీ దయగలిగింది. ఏమిటి ఆమె ఆకర్షణ అంటే ఆమె దీనురాలు. ఆమె గర్వహృదయురాలు కాదు, అహంభావి కాదు, పెడద్రపది కాదు, ఆమె దీనురాలు. ఆ దీనత్వమే పెద్ద ఆకర్షణ, ఆ దీనత్వమే పెద్ద అలంకరణ. స్త్రీకైనా పురుషుడికైనా దీనత్వాన్ని మించిన అందం, ఆకర్షణ ఇంకోటి ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. కృపావరాలు ఎవరికో తెలుసా? దీనులకే. ఈ ఒక్క మాట వినండి, ఈ ఒక్క మాట వినండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు మనసున పెట్టుకోండి. తప్పకుండా ఇవన్నీ దక్కుతాయి. అయితే ఇవన్నీ నీవు పొందినట్లు దేవుడు నిన్ను దీనురాలిగా, దీనుడిగా చేయాల్సి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృపా వరముల విషయంలో కూడా ఈ లాస్ట్ మాట వినండి. ఇంకా బోల్డ్ అన్న ఉన్నాయి, తెల్లార్దులు చెప్పొచ్చు. మ్యాటర్ అంత పెద్దది ఇది. దీన మనస్సు గలవారికి దొరుకు ప్రయోజనములు ఎన్ని అంటే అంత విస్తారంగా ఉన్నాయి అవి. ఇంతసేటి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ మనసుని మీరు సాధన చేస్తారని, దేవుని ఎదుట దీనులుగా నడుచుకుంటారని. కృపా వరములు చాలామంది మోకాళ్ళుని ప్రార్థన చేసి అడుగుతారు, కానీ దేవుడు చాలామందికి ఇవ్వాల. ఎవరికి ఇస్తాడో తెలుసా? ఎవరు దీనులై ఉంటారో వారికి కృపా వరములను దేవుడు ఇస్తాడు. దీనులంటే ఏంటో తెలుసా? దీనులంటే ఏంటో తెలుసా? కృపా వరము అవతలి వ్యక్తి మీద పనిచేసి వాళ్ళ జీవితంలో కార్యం జరిగినప్పుడు ఆ మహిమను దేవునికి ఆపాదించి వారు దీనులై తగ్గించుకుంటారు చూడు, వాళ్లలో నెరవేరిద్ది కృపావరం. ఎంతమందికి అర్థమైంది? కృపావరాలు ఉన్నాయండి, 9 కృపావరాలు ఉన్నాయి. ఇంకా పెచ్చు కూడా ఉన్నాయి వరాలు. అవన్నీ దేవుడు మనకిచ్చి మనలో కార్యసిద్ధి కలుగజేయగలడు. నువ్వు ప్రార్థించినప్పుడు రోగి స్వస్థత పొందుతాడు. నువ్వు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థించినప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు. నువ్వు గద్దిస్తే దయాలు వెళ్ళిపోతాయి. నువ్వు ఆశువుగా మాట పలికితే దేవుని నామాన్ని బట్ట జరిగిద్ది. అయితే ఏ స్థితిలో జరిగిద్ది అంటే దీన మనస్సుని నీవు నేను మనం కలిగి ఉన్నప్పుడు అది నెరవేరిద్ది. ఎందుకంటే మీరు కావాలంటే బైబిల్ చూడండి, ఇంటికి వెళ్ళినాక. ఇప్పుడు వద్దులే. పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని పేతురు, యోహాన్లు శృంగారమున దేవాలయం దగ్గర స్వస్థపరిచారు. స్వస్థపరిస్తే జనమంతా గుంపు కూడా వచ్చి వాళ్ళని చుట్టేస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? కాళ్ళు ఎగరేలా. వాళ్ళందరూ వచ్చి వీళ్ళని వింతగా చూస్తుంటే వీళ్ళు సామాన్యులు కాదు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని బాగు చేశారు, స్వస్థపరిచారు, అబ్బో అబ్బో అనుకుంటా విభ్రాంతి నుండి చూస్తూ ఉంటే పేతురు ఏమన్నాడో తెలుసా? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి శక్తి ఇచ్చినట్టు మాకెళ్ళి ఎందుకు చూస్తున్నారు మీరు? మాకెళ్ళి కాదు, మీరు సిలువ వేసి చంపారు జీవాధిపతిని, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఆ యేసు నామంలో ఇతడు స్వస్థత పొందాడు. ఏ నామంలో? ఆ యేసు నామంలో స్వస్థత పొందాడు. శక్తి యేసు నామంలో ఉంది. స్వస్థపరచు శక్తి యేసు ప్రభుది, మాది కాదు అని బాహాటంగా ఒప్పుకున్నారు వాళ్ళు. పొగడ్తల్ని స్వీకరించాల. అపోస్తల కార్యంలోనే మరో చోట లుస్త్రలో
లుస్త్రలో బలహీన పాదాలు కలిగినటువంటి మనుషుని పౌలు స్వస్థపరిచినప్పుడు అక్కడున్న వాళ్ళంతా పోగై పౌలు బర్నబా ఇద్దరికి హెర్మే ద్యుపది అని పేర్లు పెట్టి దేవతలు మనిషి రూపంలో దిగొచ్చారని పూజారి ఎడ్లను తీసుకొచ్చి వాళ్ళకి బలివ్వడానికి సిద్ధపరిస్తే వాళ్ళు దాన్ని స్వీకరించాలా. వాళ్ళు వస్త్రాలు దించుకున్నారు. వస్త్రాలు ఎప్పుడు దించుకుంటారో తెలుసా? ఎంతో బాధ కలిగితే గుడ్డలు దించుకుంటారు. ఈరోజు ఇంత కార్యం జరిగిందో లేదో ఎచ్చులకి గుడ్డలు దించుకుంటున్నారు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత కార్యం జరిగి మనుషులను ఆపలేకపోతున్నాం. ఏమో ప్రార్థన చేస్తే ఎవరికన్నా తగ్గిందనుకో 20 మందికి చెప్పిద్ది. చూసావా ఆమెకి మొన్న చేశా, ఏంటిది ప్రార్థన, మొన్న ప్రార్థన చేస్తే పోయింది. వింటాడు నా ప్రార్థన, నేను అడిగితే ఆయన వింటాడు. మరి ఏడా మరి మొనగత్తెవి దిగావు అందుకని వింటాడు. మొనగాడు దిగా వింటాడు, వెనకేం చేస్తాడు? మరి నువ్వు సామాన్యమా నీతో కూడిన వ్యవహారం? అదే చెప్పాలి. ఎత్తి చెప్పకూడదు కది. స్వస్థత పొందిన వాళ్ళు వచ్చి అక్క ప్రార్థన చేసింది నాకు తగ్గింది అంటే, ఇచ్చిదానా అక్క ప్రార్థన చేస్తే తగ్గిందా? అక్క ప్రార్థన చేస్తే కృప చూపింది దేవుడు, స్వస్థపరిచింది దేవుడు, సాయం చేసింది దేవుడు. ఆయన మయంపరచో. నా పేరెత్తుతావే, నా పేరెత్తుతావే. నిన్ను స్వస్థపరిచింది నా ప్రభువమ్మా. ఆయన పేరు నజరేయుడగు యేసు. నా గురించి ఎత్తవాకమ్మా, నా గురించి ఎత్తవాకమ్మా. ఎత్తావంటే నేను చెడిపోతా. ఇంకొకళ్ళకి ప్రార్థన చేస్తే తగ్గదు. ఎందుకు తగ్గదంటే ఇక నేను ఉప్పొంగుతాను. వద్దమ్మా, ఆ పని చేయవాకమ్మా, నా పేరు ఎత్తవాకమ్మా. నేను అదే చాలా మందికి దండం పెట్టి చెప్పేది అది. మీరు కావాలంటే ఆదివారం సాక్ష్యాలు ఉన్నప్పుడు కూడా చూడండి. అన్న ప్రార్థన చేశాడు నాకు తగ్గిందన్న డైలాగ్ ఉండదు. తల్లిగారు ప్రార్థించిందట, దేవుడు ఆ ప్రార్థన విని అద్భుతం చేశాడని వాళ్ళ ప్రార్థనకు జవాబులుగానే వాటిని మాట్లాడతారు. కానీ అన్న ప్రార్థన చేశాడు కార్యం జరిగింది, అన్న ప్రార్థన చేశాడు అట్ట జరిగింది ఇట్ట జరిగింది అని దాన్ని ఎత్త నేను. ఎందుకో తెలుసా? ఆ ప్రస్తావనలు వచ్చినాయి అనుకో ఉప్పొంగటం జరిగింది అనుకో తేడా పడతాం. అందుకే మీరు బైబిల్లో అపోస్తల కార్యములో భక్తులు అద్భుతాలు చేసిన ప్రతి ఘట్టంలో చూడండి, ఇంత కూడా వాళ్ళు పొంగలేదు. వాళ్ళు దీనిలై ఉన్నారు. ప్రజలు వాళ్ళని ఘనపరిస్తే ఆ ఘనతని వాళ్ళు స్వీకరించలేదు, అది దేవునికి ఆపాదించారు. ఇప్పుడు దేవుడు కార్యం చేయకపోయినా ఏదో ఘోరంత కార్యం జరిగితే దాన్ని మామూలు హడావుడి కాదు. దేవుడే బిత్తరపోతాను, దేవుడే ఆశ్చర్యపోదు. ఒరే నాయన ఇదేందిరా, నేనేదో ఇంత కార్యం చేసే దాన్ని ఈ టైపులో వాట్ ఈస్ దిస్ అనుకుంటున్నాడు దేవుడు కూడా. అసలు ఏం చేయకపోతుంది వీడు ఇంతలా మిడిచిపడుతున్నాడు, ఏదన్నా చేస్తే అసలు వీడు ఆగుతాడా? అమ్మ మరో లూసిఫర్లా తయారవుతాడు, ఎందుకు వచ్చిన కూడా వద్దులే అనుకుంటా. కృపా వరములు కూడా ఎవరిలో పనిచేస్తాయి అంటే దీనులైన వారి ఎడలనే పనిచేస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, కార్యం జరిగిద్ది, డబ్బా కొట్టరు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎత్తి చెప్పపోయినా అక్క చేసింది అన్న చేసాడు, నా గురించి ఎందుకు ఎత్తాను? దేవుడు నాదేముంది? నా దగ్గర అంత శక్తి ఉందా? నా దగ్గర అంత భక్తి ఉందా? నీ మీద జాలి పడ్డాడు, నేనేదో అడిగాను, ఆయన కృప చూపాడు, అంతా ఆయింది, నాదేముంది? ఆయన్ని మహింపరచమ్మా. నా ప్రస్తావం దేవాకమ్మా, నన్ను యేసు స్వస్థపరిచాడని చెప్పు అని ఎవరైతే అలా దాటిపోతారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు చేతులుంచిన కార్యం జరిగింది, వాళ్ళు ప్రార్థించిన కార్యం జరిగింది. ఎందుకంటే ఆ మహిమను వాళ్ళు స్వీకరించరు, దేవుని మహిమను వాళ్ళు దొంగిలించరు. వాళ్ళ ఎడల కృపా వరములు కూడా ఫలిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెట్టు మనకు ఒక పాఠం నేర్పిద్దండి. చెట్టు తెలుసా మీకు? కాయలు లేనప్పుడు చెట్టు అలా పైకి ఉంటుంది, కాపు కాసే కొద్దీ వంగిపోతూ ఉంటుంది చెట్టు. అంటే ఏం నేర్పుతుందో తెలుసా? దేవుడు నీలో ఫలాలు వ్యక్తపరిచే కొద్దీ నువ్వు దీనురాలివై తగ్గించుకో, ధన్యుడు అవుతావు అని చెప్పి నేర్పుతుంది.
ఎవరిలో ఈ కార్యాలు జరగాలి, ఎవరిలో ఈ ఆత్మవరాలు పనిచేయాలి అంటే ఎవరు దీనులుగా ఉండటానికి ఇష్టపడతారో, తమను తాము మరుగు చేసుకొని దేవుని మహింపరచడానికి ఇష్టపడతారో వాళ్ళు ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా కార్యాలు జరుగుతాయి. తన్ను తాను ఎక్స్పోజ్ చేసుకునే పాస్టర్ ఎంత తోపు పాస్టర్ అయినా వాడి చేతే కార్యం జరగదు. కానీ ఒక సామాన్యురాలు తన్ను తాను మరుగు చేసుకుని దేవుని మాత్రమే మహింపరిచే ఒక సామాన్యురాలు ప్రభా ఈ బిడ్డకు సాయం చేయని అనిపోతే చాలా జరిగింది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఒక సామాన్యుడు ప్రభా ఈ బిడ్డకు సాయం చేయని అటు పలికి వెళ్ళిపోతే జరిగింది. ఎందుకంటే ఆ వ్యక్తి దీనుడు, ఆ వ్యక్తి దీనురాలు. దీనుల ప్రార్థన దేవుడు వింటాడు. మీలో చాలా మందికి రోగాలతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళని స్వస్థపరచాలని ఆశ ఉంటుంది. కానీ ఎందుకు నెరవేరట్లేదో తెలుసా? ఏ కొంచెం నీలో నీ ద్వారా కార్యం జరిగినా అతిశయించే తత్వం నీలో నాలో మనలో కనబడినప్పుడు కార్యాలు జరగనీయడు దేవుడు. ఎందుకంటే మన క్షేమం కోరి. ఏదన్నా జరిగిందంటే మనం ఉప్పొంగుతాం. ఉప్పొంగటం వల్ల మనం దెబ్బతింటాం. అందుకని మన క్షేమాన్ని కోరే కొన్ని కార్యాలు మనలో జరగనీయకుండా అడ్డగిస్తాడు ఆయన. అలా కాకుండా కార్యాలు జరగాలి, నీ వల్ల ప్రజలకు మేలు కలగాలి, దేవుని కార్యాలు నెరవేరాలి, ఆత్మ కృపా వరాలు నెరవేరాలంటే నీకొక్కటే సూత్రం. నువ్వు దీనురాలివై దీనుడివై నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడు. నా తండ్రి నిన్ను వాడుకోబోతే అప్పుడు అడుగు. నా తండ్రి నిన్ను బలంగా వాడుకోపోతే అప్పుడు అడుగు. తప్పనిసరిగా వాడుకుంటాడు. నీ ప్రార్థనకు జవాబు డెఫినెట్గా దొరుకుతుంది. ఎంతమందికి అర్థమైంది? దీనులకు దొరికేటువంటి కృపలు అన్నీ కావు. ఇవన్నీ మనం స్వతంత్రించుకోవడానికి మనం దీనులం కావాల్సి ఉంది. ఆ దీనత్వం ఒక పట్టాన మనకు రాదు. అందుకే రకరకాల అనుభవాల్లో గుండా, రకరకాల శ్రమల కొలుముల్లో గుండా తీసుకొచ్చి మనల్ని దీనులను చేస్తాడు ఆయన. మనం మామూలుగా విరగకపోతే విరగొట్టి నలగొట్టి లైన్లో పెడతాడు ఆయన. ఎందుకంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అర్థమైందా? దేవా ఇవన్నీ నేను పొందగోరుతున్నాను అంటే దేవుడు అంటాడు నీవు దీనుడు దీనురాలివి కావాలి. అలా కావాలంటే ఏం చేయాలి ప్రభా? నా అంతటా నాకు చేత కాదు, నువ్వే చేయి తండ్రి అన్నప్పుడు ఇక నిన్ను దీనుడిగా దీనురాలిగా చేయడానికి దేవుడు విరగొట్టడం మొదలు పెడతాడు. వేటిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో వాటన్నిటి విషయంలో నిన్ను విరగొట్టి దీనుడిగా చేసి, ఏదైనా నేను కలిగి ఉన్నది నీ కృప తప్ప ఇంకొకటి లేదయ్యా, నీ కృపే తండ్రి అని నువ్వు దీనుడు అయిందాక యాకోబుతో పెనుగులాడినట్టు నీతో పెనుగులాడతాడు ఆయన. యాకోబుతో పెనుగులాడి యాకోబుని దీనుణ్ణి చేసి దీవించిపోయాడు. తెలుసా? యాకోబుని దీనుణ్ణి చేసి దీవించిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను నన్ను కూడా అలాగ దీనుల్ని చేస్తాడు. ఎందుకంటే దీవించడానికి, ఆ దీనుల్ని చేయడానికి రకరకాల పరిస్థితులు మన జీవితాల్లో అనుమతించబడతాయి. ఇవన్నీ ఎందుకు? ఆశీర్వదించడానికే, దీనులుగా మనల్ని చేయటానికి, ఉప్పొంగేవారిగా అహంకారులుగా ఉండకుండా. సింపుల్ ఎగ్జాంపుల్, అందరూ మౌనంగా ఉన్నప్పుడు పేతురు కూడా మౌనంగా ఉంటే గొడవ ఉండదుగా. కొంతమంది ఆగరు. ఈ రాత్రి నేను సిలువకు అప్పగింపబడుతున్నాను, కాపరిని కొట్టుదును, గొర్రెలు చెల్లాచెదురైపోవును అని వ్రాయబడిన లేఖనం నెరవేరిద్ది అన్నాడు ఆయన. ఎవరు? యేసయ్య అన్నాడు. ఇక పేతురుగా ఆగిందా తపన? అంటే ఏందయ్యా అన్నాడు. ఏముంది, ఈ రాత్రి నన్ను అన్యజనులకు అప్పగిస్తారు, మీరు చెల్లాచెదురవుతారు అని అర్థం వచ్చేటట్టు ప్రభు మాట్లాడితే, ప్రభువా వీళ్ళంతా నిన్ను వదిలిపెట్టి పోయినా నేను మాత్రం బానన్నాడు. అవసరమైతే నీ కోసం చావవలసి వచ్చిన చచ్చెదను గాని నిన్ను వదలను విడవనన్నాడు. బా, తన నమ్మకత్వం మీద ఎంత నమ్మకం పేతురుకి. సింపుల్, మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ఎట్లా ఎరగొడతాడో. దేన్ని బట్టన్నా మనం దేవుని ముందు ఎచ్చులు పడ్డామంటే పగిలిందే. మూతి మొహం రెండు. స్తోత్రం. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థం అవుతుంది? అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి చెబుతున్నా. పగిలిందంటే మామూలుగా అర్థం అయింది, అందుకని చెబుతున్నాను అనమాట. దేన్ని బట్టి అయినా సరే కొంచెం ఉప్పొంగామంటే అబ్బో కొంచెం దీన్ని బట్టి నువ్వు కొంచెం ఎక్కువగా ఊహించుకుంటున్నావుగా,
సరే నీ బతికేందో నీకు చూపిస్తానా కానీ చూపిస్తాడనమాట. ఆ నైట్ పేతురు ఆ మాట అనకపోతే గొడవ ఉండేది కాదు. వీరందరూ నిన్ను విడిచి పారిపోతే పారిపోతారు, నేను ప్రాణం ఇస్తా, ఎడా ప్రాణం 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 పెడతామేడా అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రాణం పెడతావా? ఈ రాత్రి తెల్లవారక మునిపే, కోడి ముమ్మారు కుయ్యక మునిపే 3 సార్లు అబద్ధం ఆడతావా? యేసు ఎవరో నాకు తెలియదని, అది నీ బతుకని చెప్పి తేల్చాడు. బాగా వినండి, నువ్వు దేన్ని బట్టి అతిశయపడినా అక్కడ విరిగిపోతావు. నువ్వు నీ పరిశుద్ధతను బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, దేన్ని బట్టి నువ్వు ఉప్పొంగుతున్నావో అక్కడ దెబ్బ పడిద్ది. దేన్ని బట్టి మనం ఉప్పొంగుతున్నామో అక్కడ దెబ్బ పడుతుంది. ఉప్పొంగటం ఇష్టపడాడు ఆయన. ఇప్పుడు ఆయన దీనుడై మౌనంగా ఉన్నట్టయితే ఆ నైట్ ఆ సంఘటన జరిగేది కాదు పేతురు విషయంలో. కానీ ఉండలా, ఉప్పొంగాడు. అర్థమవుతుందా మీకు? దేన్ని బట్టి ఉప్పొంగాడు? తన నమ్మకత్వాన్ని బట్టి ఉప్పొంగాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఈ రాత్రే నీ రంగు బయటపడిద్ది అన్నాడు. నిజంగా జరిగింది. యేసు ప్రభుని తీసుకొని పోయారు. ఈయన ఆయన ఫాలో అయ్యాడు. అక్కడ ఇదే చలిగా ఉంటే చలిమంట వేసుకున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కొంచెం అవతలగా యేసు ప్రభుని వాళ్ళు జడ్జి చేస్తూ ఉన్నారు ఆ ప్రధాన యాజకుడి ముందు. ఈయన వీళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆ కూర్చున్న వాళ్ళలో ఒకళ్ళు అన్నారు, నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకడివి కాదు అని. వెంటనే మన పేతురు టెన్షన్ వచ్చింది. ఎవరు యేసు? ఎవరు తెలియదు అన్నాడు. అట్లా 3 సార్లు అబద్ధం ఆడతాడండి. 3వసారి అబద్ధం ఆడినాక అక్కడున్న యేసు ప్రభు చూస్తాడు. పేతురికి వెళ్ళి ప్రభు చూస్తాడు. అప్పుడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను అని ఉంటుంది. ఒకవేళ పేతురు అలా ఉప్పొంగకపోయినట్టయితే ఆ నైట్ ఆ శోధన వచ్చేది కాదు. వింటున్నారా? ఇతరులతో పోల్చుకొని కొంతమంది ఉప్పొంగుతారు, మళ్ళీ వెలిచూపులకు దీనులుగానే ఉంటారు. ఇప్పుడు నా ముందు ఎవరైనా సరే, వందనాలు అన్నయ్య, అబ్బో నాకు అనిపించింది బామ్మ ఎంత దీనత్వం, ఎంత సాత్వికం. నిజంగా యేసు ప్రభు తర్వాత ఆ రేంజ్ కనపడుతుంది వీళ్ళ దగ్గర అన్నంత బిల్డప్ కనపడిద్ది. వందనాలు అన్నయ్య, మిక్కిలి సాత్వికం, చాలా అబ్బో మంచి దీనత్వం. కానీ వాళ్ళ వాస్తవిక జీవితంలో ఇతరులతో పోల్చుకొని తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. ఇతరులు తేడా పడ్డప్పుడు వాళ్ళని మనం నిందిస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకంటే మనం బాగున్నామని ఉప్పొంగుతున్నాం. ఇతరులు అడుగులు జారినప్పుడు వాళ్ళని మనం తేడాగా ఆలోచిస్తున్నాము, వీళ్ళు తేడా అనుకుంటున్నాము అంటే వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నామని ఉప్పొంగుతున్నాం. తర్వాత పేతురుని యేసుప్రభు అడుగుతాడు, సీమోను వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే సీమోను అంటాడు, అవును ప్రభు, అది నీకే తెలియను. అంతకుముందేమన్నాడు, నీ కోసం చచ్చిపోతాడు. ఇప్పుడేమన్నాడు, అవును ప్రభు, అది నీకే తెలియను. 3 సార్లు అంతే చెప్తాడు. అంటే అర్థం ఏంటి? నా చేతిలో లేదయ్యా, నా నమ్మకత్వం అయినా, నా నిజాయితీ అయినా, నా పరిశుద్ధత అయినా, నేనేదన్నా కొంచెం మంచిగా బతికినా అదంతా నీ దయ వల్ల జరిగింది, కానీ నా గొప్పతనం కాదు, ఇదంతా నీ కృప. అవతలి వాళ్ళు పడిపోయారు ఆత్మీయ జీవితంలో. ముగిస్తున్నాను, సంతోషంగా చప్పట్లు కొట్టండి. తేడా పడ్డారా? సరే తేడా పడ్డారా? ఇతరులు పడ్డప్పుడు, ఇతరులు అడుగులు జారినప్పుడు, ఇతరులు తప్పుగా ప్రవర్తించినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నీ కృప వలన నేను ఇట్లా నిలబడ్డాను, కానీ నీ కృప నాకు లేకపోతే నా బతుకు కూడా అంతేగా ప్రభా, అంతకంటే దరిద్రంగా ఉండేవాడినేమో. ప్రభా, నా యందు కనికరపడి నా సహోదరుని తిరిగి లేవనెత్తు అనాలి తప్ప నిందించకూడదు. కానీ మన సైకాలజీ చెప్పండి, యథార్థంగా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్తాం. ఎవరన్నా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు తేడా పడ్డారనుకో, ఇట్లాంటి వాళ్ళ దేవుడి నామం దూషించబడుతుంది. అమ్మ పరిశుద్ధుడు దిగాడు రాబా, పరిశుద్ధురాలు దిగిందిరా నాయన.
వీళ్ళ వల్లే దేవుని నామం దూషించబడుతుంది. అసలు ఏంటి అట్లా బ్రతకొచ్చా, అట్లా ఉండొచ్చు అని నువ్వు అనొచ్చా? నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీవు కూడా ఆ విధంగా శోధింపబడే అవకాశం ఉంది. వానికి వచ్చిన శోధన, వానికి వచ్చిన పరిస్థితి నీకు వస్తే వానికంటే నువ్వు 2 రెట్లు ఎక్కువ పాపం చేసే అవకాశం ఉంది అని నువ్వు విరిగి ఆ పరిస్థితి నీకు రాకుండా ముందుగానే నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. అండ్ జారి పడిన వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. తప్పించి వాళ్ళ మీద మనం ఉప్పొంగకూడదు. ఇది నాకు దేవుడు నేర్పిన పాఠం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా మీకు? సీమోను పేతురు తన నమ్మకత్వం మీద నమ్మకంతో ఓవర్ యాక్షన్ చేశాడు. నైట్ తెల్లారేసరికి విరిగిపోయాడు. ఎవరు ఇరగొట్టారు? ఆ పరిస్థితులు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. చాలా కీలకమైన విషయం ఇది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీనత్వం అంటే ఏం చెప్తున్నాను నేను మీకు అంటే, పెద్దగా మాట్లాడకుండా చిన్నగా మాట్లాడటం దీనత్వం అనుకుంటున్నారా? కాదు, అంతరంగంలో దీన మనస్సు కలిగి నడుచుకొనుట. ఇదే కదా మిమ్మల్ని అడుగుచున్నాడు అన్నాడు మీకా గ్రంథంలో. మీకా గ్రంథంలో ఇదే కదా దేవుడు మిమ్మల్ని అడుగుచున్నాడు అన్నాడు. చూడండి లాస్ట్ మాట చూడండి ఒకసారి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. చదువునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 3 మాటలు చెప్పాడు అక్కడ, అండర్లైన్ చేసుకొని బైబిల్లో. ఇంకైపోయింది, నీ శక్తి ఎంతవరకు నాకు తెలుసు కానీ ఏంటి ఆ ఒక్క ముక్క అండర్లైన్ చేసుకుని ఇంక పైకిలే. ఇంకంతవరకు సరుకు అయిపోయింది, ఇంక లేండి. ఏంది ఎవరు లేవట్లా? మీకా గ్రంథము ఆ వచనం చూడుమా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం అంటే ఒకసారి చదువున్నాను, చూపించు స్క్రీన్ మీద. మనుషుడా, దేవుడు ఏమడుగుతున్నాడు? 3 అడుగుతున్నాడు. మొట్టమొదటిది న్యాయముగా నడుచుకొనుటయు. న్యాయ ప్రవర్తనను దేవుడు ఇష్టపడతాడు. 2వది కనికరమును ప్రేమించుట. ఎదుటి వాళ్ళ మీద కనికరం చూపటం, కాఠిన్యం కాదు, తొందరపడి నిందించడం కాదు, తొందరపడి మాట్లాడటం కాదు, కనికరం. అవతలి వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మరి ఎంతమందికి మాటలు ఎక్కుతున్నాయో లేదో నాకైతే తెలీదు. నేనైతే చెప్పుకుంటా పోతున్నా. మరి ఇది తీసుకుంటున్నారో లేదో నాకైతే తెలీదు. తీసుకుంటే ధన్యులు, తీసుకోకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. మీరు ఆశగా వచ్చారు, దేవుడు చెప్పమన్న మాటలు మీకు చెప్తున్నాను. 3 ముఖ్యమైన సంగతులు చెప్పాడు. నంబర్ 1 న్యాయ ప్రవర్తన. న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి, న్యాయంగా ఆలోచించడం నేర్చుకోవాలి, న్యాయంగా మాట్లాడటం నేర్చుకోవాలి. చాట్లో బియ్యం పోసుకొని భార్య ఏరుతుంది. భర్త బయట పోస్ట్ అంటే ఉత్తరం వచ్చింది, ఏమయ్యో ఉత్తరం వచ్చిందంట. పోయాడు, తీసుకొచ్చాడు లెటర్ని, కూర్చున్నాడు. ఎవరు? మన కోడలు సుశీల పంపినట్టుందే ఉత్తరం. కోడలు సుశీల, బా ఏం తగలబెట్టింది? చదువు. మహారాజశ్రీ, గౌరవనీయులైన పెద్దలకు. ఎక్కడుంచావమ్మా గౌరవం? నిన్ను చేసుకున్న నాడే పోయిందిలే నాశనమే గౌరవం. మీరు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎక్కడుందిలేమ్మా క్షేమం? తమరు దాపురించారు, క్షేమం మొత్తం నాశనం అయిపోయింది. బా చదవండి, నేనేమాపాను? నా పరిస్థితి మాత్రం ఇక్కడ ఏం బాగలేదు. మా పరిస్థితి అంతకన్నా దరిద్రంగా ఉందిలేమ్మా. ఈ మధ్యకాలంలో ఈయన ప్రవర్తన అస్సలేం బాగలేదు. ఎందుకు బాగుంటుందమ్మా? ఎందుకు బాగుంటుంది?
నువ్వు ఎంటర్ అయ్యావుగా, వాడి జీవితం నాశనమేనమ్మా. ఇంటికి సరిగా రావట్లేదు, పోనీలేమ్మా బిడ్డ ఎక్కడో సుఖంగా బతుకుతున్నాడేమో, ఇంట్లో ఖర్చులు కూడా ఏమి ఇవ్వట్లేదు. వాడు కూడా తెలివి తెచ్చుకున్నాడు, శబాష్. ఒక్కొక్క రోజు అన్నం లేకుండా పస్తులు కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, శబాష్, మంచిగా జరుగుతుంది. నీకంతే కావాలి, నీ కడుపు కాలాలి అంతే. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు తాగి కూడా వస్తున్నాడు, తాగుతున్నాడు. నీ దెబ్బగా తాకేం చేస్తాడే, సైతాన్ దానివి నువ్వు, అంతే, తాగుతాడు. ఇది ఇలానే కొనసాగితే నేను బ్రతకడం కష్టం, చచ్చిపోమ్మా, బతకపోతే సావు, నీలాంటిది సావాలి. ఇట్లు మీ కుమార్తె కమల. ఎవరు? కమల మనమ్మాయే. వామ్మో వామ్మో, వీడి జనం చెయ్యా. ఇవన్నీ నా బిడ్డ బాధలా. మీ చదువు సట్టుమండలుగాను ఏం చదువుతున్నారండి? ఇప్పటిదాకా శామదార్థాలు పెట్టాను కోడలని, మనమ్మాయా. వామ్మో, అల్లుడా ఈ పని చేస్తుంది, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు. ఒరే కోడలనేసరికి పటా 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 పట అంటివి, కూతురు అనేసరికి ఏమో వాడి దినం, వాడి కాష్టం, వాడి తద్దినం, వాడి శ్రాద్ధం, వాడి పిండా కూడా నీ పెడితివి. న్యాయ ప్రవర్తన, బుద్ధి, న్యాయం. ఆమె అయితేనే ఓ తల్లి బిడ్డేగా, నీ కూతురే రత్నమా. మనుషుల తత్వాలు చెప్తానండి, దేవుడు కనిపెడతాడండి. మన సమస్త ప్రవర్తనలో న్యాయ ప్రవర్తనని కనిపెడతాడు దేవుడు. భర్తగా భార్యకు చేయాల్సిన న్యాయం, తండ్రిగా బిడ్డలకు చేయాల్సిన న్యాయం, పిల్లలుగా తల్లిదండ్రులకు చేయాల్సిన న్యాయం, ఆయన సృష్టికర్తకు మనం చేయాల్సిన న్యాయం, సమాజంలో ఉన్నందుకు సమాజానికి మన వల్ల జరగాల్సిన న్యాయం, సంఘంలో ఉన్నందుకు సంఘంలో మన ద్వారా జరగాల్సిన న్యాయం, మనం చేయాల్సిన న్యాయాలు కొన్ని ఉన్నాయి తమ్ముడు. ఏమంటావు? ఎంతమందికి అర్థమవుతుంది? ఉన్నాయి, కొన్ని న్యాయాలు ఉన్నాయి అమ్మా. అన్యాయంగా ప్రవర్తించి దేవుని ముందు ఆమోదం పొందుదాం అనుకోవద్దు, ఒప్పుకోడు దేవుడు. సమస్త ప్రవర్తనలో న్యాయాన్ని కనిపెడతాడు ఆయన. న్యాయముగా నువ్వు నడుచుకుంటే ముచ్చట పడతాడు. రెండవది కనికరమును ప్రేమించుట. కనికరంతో నిండిపోండి, కనికరం కలిగిన మనసును సాధన చేయండి. పోనీలే అనుకోండి, జాలి పడండి, తేడాబడ్డోళ్ళ మీద కనికరం చూపండి. మూడవది నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించు. ఈ మూడే కదా దేవుడు అడుగుతున్నాడు అన్నాడు చూడు. ఇంక వీటికి మించి ఏమి లేదట చూడు. నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించుటయో ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అన్నాడు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని దిద్దుబాటు చేసుకొని న్యాయ ప్రవర్తన, కనికరమును ప్రేమించుట, ఈ రెండిటితో పాటు శ్రేష్టంగా దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకోవటం అనేది కూడా తప్పనిసరిగా సాధన చేయాలి. మనుషుల ముందు దీనంగా ప్రవర్తించటంగా దేవుని ముందు మనం దీనిలోమై వ్యవహరించాలి. ఎక్కడ ఉప్పొంగటానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఒకవేళ నిన్ను శ్రమల కొలిమిలో గుండా దేవుడు తెస్తుంటే దేవునికి మహిమ చెల్లించు. దేవా, నన్ను విరగొట్టి నల్లగొట్టి సరి చేస్తున్నావు, దీవించయ్యా. దీనురాలిగా చేస్తున్నావు, నీకు స్తోత్రం ప్రభువా. ఎవరి ముందైనా నిన్ను దీనంగా ఉంచాడు దేవుడు అంటే ఆ దీనత్వాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పు. తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు ఆయన. ఎవరి ముందైనా నిన్ను దీనుడిగా నిలబెట్టాడంటే డోంట్ వరీ, నిన్ను హెచ్చిస్తాడు ఆయన. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు నేను ఎదుర్కొన్నప్పుడు కొంతమంది ముందు నేను దీనంగా తల ఉంచుకొని నిలబడాల్సి వచ్చింది. కానీ వాళ్ళందరి ముందు తర్వాత దేవుడు నా తల ఎత్తాడు. నీకు ఆ పరిస్థితి రప్పిస్తాడు దేవుడు. కానీ కొన్ని సందర్భాల్లో నిన్ను దీనుడిగా కొంతమంది ముందు నిలబెట్టినప్పుడు తగ్గించుకొనే ఉండు. తగిన కాలం మంది ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. ఇది నాకు చాలా ఇష్టమైన అంశం అండి. ఇది
నా బిడ్డలుగా, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలుగా మీ అందరికీ ఇది నేర్పించాలని నా ఆరాటం. ఎందుకంటే ఇది కానీ మీరు కలిగి ఉన్నారనుకో, కృప దొరికిద్ది. కృపలో అన్నీ దొరుకుతాయి. ఓకేనా? పైకి లేచి నిలబడండి. నిజంగానే లేవమంటున్నాను లేండి. పైకి లేవమన్నా కానీ మాట్లాడమనలేదే. అజయ్, ఏది మీ ఇద్దరు లైన్లో ఉన్నారా? ఎంతమందికి నేను చెప్పిన అంశం గ్రహింపులోకి వచ్చిందండి? నా యేసయ్య కూడా తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు తెలుసా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని చెప్పుకున్నాడు నా తండ్రి. ఆయన బిడ్డలంగా మనం కూడా దీన మనస్కులమై దేవుని ఎదుట నడుచుకోవటాన్ని నేర్చుకుందాం, తగ్గించుకుందాం. నువ్వు అత్తగారివి అయి ఉండొచ్చు, నీకు పెత్తనం వచ్చి ఉండొచ్చు, అయినా నీ కోడల ముందు తగ్గించుకో, తప్పేం కాదు. కొంతమంది ఉచిత సలహాలు చెప్తారు, అట్లా తగ్గించుకుంటే సాగించుకుంటారు, అట్లేం చేయొద్దు, నువ్వు కొంచెం పెడసరిగా ఉండు అంటారు. నేను పెడసరిగా ఉంటాను, నీకు లోకస్తురాల్ని కాదు, నేను నా యేసయ్య బిడ్డని, నేను దీనురాలుగానే ఉంటాను. నా దీనత్వాన్ని చూసి నా కోడలు నేర్చుకోవాలి. దీనంగా ప్రవర్తించటం, దీన మనసు కలిగి నడుచుకోవటం, పెలుసుగా ఉండొద్దు. విరిగి నలిగిన అనుభవాన్ని సాధన చేయండి. ఒకవేళ దేవుడు నీకు దీనత్వాన్ని నేర్పడానికి కొన్ని శ్రమలు నీకు అనుమతిస్తే సంతోషంగా సహకరించు దేవుడికి. ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నిటిని బట్టి నీకు స్తోత్రం తండ్రి అను. దేవుడు హెచ్చించబోయేటప్పుడు ముందు దీనత్వంలోకి తీసుకెళ్తాడు బిడ్డ. అన్నానికి లేని రోజు నాకు చూపించాడు, వస్త్రహీనత నాకు చూపించాడు, బలహీనత నాకు చూపించాడు, లేమి, కొదువ, కొరత నాకు చూపించాడు, నిందలు మోస్తే ఎలా ఉంటుందో నాకు చూపించాడు, నిందలకు గుండె ఎట్లా బద్దలైద్దో నాకు చూపించాడు. ఇవన్నీ నాకు అనుభవ పాఠాలుగా నేర్పించాడు. దీనంగా నేర్చుకున్నాను ఇవన్నీ. తర్వాత దేవుడు తన కార్యాన్ని జరిగించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు కూడా నేను అదే సాధన చేస్తున్నా. ఎవరైనా తొందరపడి ఏదన్నా అన్నా దీనంగా దాటి వెళ్ళిపోతా ఉన్నా. దేవుడే ఎవరికి చేయాల్సిన వాళ్ళు చేసుకుంటా ముందుకు తీసుకెళ్తున్నాడు. దేవుడు ఉప్పొంగకుండా దీన మనసు కలిగి నడుచుకోవడానికి, ప్రతి విషయంలో జాగ్రత్త పడటానికి ఇష్టపడుతున్నాను నేను. ఇంకా ఎక్కడన్నా ఉప్పొంగుతున్నానేమో అనే భయం ఉంటుంది నాకు. దేన్ని బట్టి నన్ను అతిశయపడుతున్నానేమో అనే భయం ఉంటుంది. దాన్ని పరిశీలించుకుంటా ఉంటాను నేను. ఎందుకంటే దేవుని ఎదుట దీన ప్రవర్తన మనం కలిగి ఉన్నంత వరకు చలనం ఉండదు, ఇక మనకి తిరుగుండదండి. హల్లెలూయా. కాబట్టి ఇది ఏముందిలే అనుకోవద్దు, ఇది ఏముందిలే అనుకోవద్దు. చాలా కీలకమైన విషయం. అలా దీనులైన వాళ్ళందరికీ దేవుడు కృప చూపాడు. కోడిగుడ్లు ఇవ్వండి అని కొట్టుకాడికి పోతే దైవజనుడు పగిలిపోయినటువంటి గుడ్డు 15 పైసలు, పగలని గుడ్డు పావలా, 10 పైసలు తేడా వస్తుంది. అందుకని లీకేజ్ గుడ్లు తెచ్చుకునేవాడు. సేవకు వచ్చారు, డబ్బు లేదు, ఈయన పోతే ఆ కొట్టు, ఆ షాప్ ఆయన ఆ లీకేజ్ గుడ్లన్నీ తీసి పక్కన పెడతాడు. ఈయన వాంగని ఈయనకి ఇస్తాడు. గుడ్డు 15 పైసల కాటికి డబ్బులు కట్టి తెచ్చుకుంటాడు. మామూలు గుడ్డు అయితే పావలా. ఓ రోజు ఆ షాప్ ఓనర్ లేడు, ఆయన భార్య ఉందట. పోయాడు, అమ్మ గుడ్లు కావాలి అన్నాడు. మంచి గుడ్లు, ఫ్రెష్ గుడ్లు ఎన్ని కావాలని అడుగుతుంది.
ఈ కాదమ్మా, పగుళ్ళు ఇచ్చిన గుడ్లు, లీకేజ్ గుడ్లు కావాలి అన్నట్టు. ఆహా, నువ్వేనా మా కుక్క కడుపు కొడుతుంది అందట. ముఖం మీద ఆడమనిషి ముఖం మీద అంది దైవజనుడిని, మా కుక్క కడుపు కొడుతుంది నువ్వేనా? ఎంత ఇబ్బందికరమైన మాట అండి. అంటే ఏంటి? ఆ లీక్ ఉన్న గుడ్లు మేము మా కుక్కకేస్తాం, ఈ మధ్యకాలంలో మా కుక్క గుడ్లు లేవు, నువ్వు తీసుకొని పోతున్నావా అని. ఇక ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాల. కళ్ళ నిండా నీళ్లు కుక్కుని ఉంటాడు నాకు తెలిసి. కానీ దేవుడు ఎంత కార్యం చేశాడో తెలుసా? ఆ షాప్ అలానే ఉంది, ఆ షాప్ అలానే ఉంది. దేవుడు ఆయన్ని హెచ్చించాడు. DCM వ్యాన్లు గుడ్లు తోలుకునేటట్టు చేశాడు, గుడ్లు ప్రజలకు పెట్టేటట్టు చేశాడు. ఎంత దారుణమైన మాట అండి. కొన్నిసార్లు కొంతమంది అలా అవమానపరుస్తారు మనల్ని, అవమానాలకు అప్పగిస్తాడు, మన రియాక్షన్ చూస్తాడు. నీ పై అధికారిని తృణీకరించేటట్టు చేస్తాడు, నీ కింది అధికారిని తృణీకరించేటట్టు అనుమతిస్తాడు. ఆ అవమానంలో దాన్ని ఎలా నువ్వు తీసుకుంటున్నావో అబ్జర్వ్ చేస్తాడు. దీనుడివై కొంతమంది సంపన్నులు నీ లేమిని బట్టి, నీ దరిద్రతను బట్టి నిన్ను నిందించడానికి అనుమతిస్తాడు. అలా నేను తృణీకారంగా వాళ్ళు మాట్లాడినప్పుడు నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు ఆయన. నీ దీన స్థితిని బట్టి, నీ దీన స్థితిని బట్టి. ఏమండి, 100 రూపాయలు డబ్బులు లేవు నా దగ్గర, నా తోటి స్టూడెంట్స్ అంతా వెళ్తా ఉన్నారు, నా దగ్గర డబ్బులు లేవు. 100 రూపాయలు అడిగితే అవలా 10 పైసలకే తంతారు అక్కడ ఇంటికాడ. అడిగితే 100 రూపాయలు అంటే అడుగుతారు అందరూ అగసాట్లో ఉంటే. నా కళ్ళ ముందు నా తోటి పిల్లలు అందరూ, చదువుకునే పిల్లలు అందరూ టూర్కి వెళ్తూ ఉంటే నిలబడి ఏడ్చుకుంటా నిలబడ్డాను నేను. ఇప్పటికీ నాకు ఆ సన్నివేశం అలా కనపడతా ఉంటుంది. ఎందుకు? టూర్కి నేను పోలేకపోయానని. ఆ పసితనంలో ఏడ్చిన ఏడుపు ఇప్పుడు ఇసుగు పుట్టిందాక దిప్పుతున్నాడు, తిరుగురా నీ ఓపిక అని. నా తోటి స్టూడెంట్స్ ఎన్ని తిరిగారో నాకు తెలియదు, కానీ ఒకటైతే నిజం, నేను తిరిగిందని అయితే తిరగల వాళ్ళు. నీ బాల్య దినాలు మొదలుకొని నువ్వు అనుభవించిన అవమానాల అనుభవాలన్నీ అబ్జర్వ్ చేస్తాడు ఆయన. నువ్వు దేవుని ఎరిగిన తర్వాత కూడా నువ్వు కొన్నిసార్లు నిందించబడతావు, కొంతమంది చేత అవమానపరచబడతావు, కొంతమంది వాళ్ళకున్న స్థితిని చూసుకొని నీ మీద అతిశయపడతారు. అక్కడ నీ రియాక్షన్ చూస్తాడు. నువ్వు పెళుసుగా వ్యవహరిస్తావా, దీనురాలివై దీనుడివై తగ్గించుకొని పక్కకు వస్తావా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది అబ్జర్వ్ చేస్తాడు ఆయన. ఓ మందిరంలో ప్రార్థన చేసుకొని పండుకున్నాను నేను, దేవుడు ఏదన్నా దర్శిస్తాడేమో. ఒకవేళ నేను అక్కడ పండుకోవటం కరెక్ట్ కాదనుకో, ఓ చిన్న దైవజనుడు చెప్పొచ్చు, ఇక్కడ నుంచి లేచి పక్కకి వెళ్ళి అక్కడ పక్కన పండుకోయా, నువ్వు ఏదన్నా పండుకోవాలి, ఇది ప్రార్థించే ప్లేస్ అన్న. అతను వచ్చి, లే నువ్వు బయటికి పో, ఇంటికాడ పో అని, బయటికి బా అని నెట్టుకుంటూ వెళ్ళాడు, లేపుకొని వెళ్ళాడు. నెట్టుకుంటా అంటే నా మెడ మీద చేపెట్టి నెట్టలేదు, కానీ లే బా అని చెప్పి. దేవుడిని ఎరిగిన వ్యక్తులు, దేవుడిని ఎరగనోడైతే అది వేరే సంగతి. ఎరిగిన వాళ్ళు అలాగా మాట్లాడినప్పుడు కొంచెం మనసు గాయపడింది. దేవుని సన్నిధి కదా, సరే ఇక్కడ కాదు, కొంచెం పక్కకి వెళ్ళి పండుకో బాబు అనొచ్చు. డైరెక్ట్గా లే బా పండుకునేది ఇల్లు అనుకున్నాయింది, బా ఇంట్లో పండుకోబో లే అను. వాళ్ళకి బాగా బాధ కలిగింది. అలాంటి సన్నివేశాల్లో నా రియాక్షన్ ఏంటి దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. కొంతమంది ముఖం మీదనే నిందించారు, కొంతమంది నేను వస్తే కూటం దగ్గరికి వెళ్తే అప్పటిదాకా అక్కడ ఉన్న కుర్చీని తీపిచ్చారు. ఒక ఆయన తీపిచ్చాడు ఆ కుర్చీ, అతను వస్తున్నాడు, కుర్చీ తీసి పక్కన వేసేసాడు. అంటే వస్తే అతను కూర్చుంటాడు. అలాంటి సందర్భాలు, అలాంటి అవమానకరమైన ఘట్టాలు చిన్న చిన్నవి అనుకుంటారు మీరు చిన్న చిన్నవి అనుకోవచ్చు, మీకు పెద్ద పెద్ద ఎదురవుతుండొచ్చు, నాకు తెలియదు. కానీ ఏదో నాకు గుర్తున్నాయి కొన్ని చెప్తున్నాను నేను. అట్లా కొన్నిసార్లు మన తోటి వారి ద్వారా, మన బంధువుల ద్వారా, మన కొలీగ్స్ ద్వారా, మన పై అధికారుల ద్వారా, కింద అధికారుల ద్వారా, తోటి స్టూడెంట్స్ ద్వారా, ఇరుగు పొరుగుల ద్వారా
దేవుని ఎరిగిన వాళ్ళ ద్వారా, ఎరగనోళ్ళ ద్వారా తృణీకరించబడతాం. అలా తృణీకరించబడుతున్న వేళ మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. ఆ తృణీకారాన్ని మనం మౌనంగా సహించి పక్కకు వచ్చామా, లేకపోతే వాళ్ళ మీద నిందించి తిరుగుబాటు చేశామా అనేది పరిశీలిస్తాడు. ఒక్క మాట కూడా నువ్వు అనకుండా మౌనంగా తగ్గించుకొని నువ్వు పక్కకు వచ్చింది నీకు మేలు. ఎందుకంటే ఆయన డిసైడ్ చేస్తాడు. ఇక దేవా, ఇంత మాట నన్ను అన్నారు ప్రభా, నలుగురిలో నన్ను ఇంత అవమానపరిచా, ఇది నువ్వు విన్నావుగా, ఇది నువ్వు చూసావుగా. నేను ఎరగని అబద్ధాలు నా మీద నిందలేశారయ్యా. నేను ఎరుగుతున్నా ప్రభా, అది నేను అలా ఉన్నానా, నన్ను నిందించారు ప్రభా, నీకు తెలుసు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎప్పుడైతే మనం ఆ దీన మనస్సుతో దేవునికి వెళ్ళి చూసామో రాసి పడేస్తాడు. అయిపోయింది ఇంకంతే. దేవునికి మహిమ కలుగును కాదు. ఇక నేను చెప్పడం కాదు, ఇందాక చెప్పాను కదా, 15 పైసలు గుడ్డు ఎక్కడ, DCM వెహికల్కి గుడ్లు ఎక్కడ, ఆ షాప్ అంతే ఉంది. దేవుడు చేసే కార్యం దేవుడు చేశాడు. అట్లా ఎన్ని కార్యాలు చేశాడో. నాకు నలుగురిలో అవమానపరచబడిన స్థితి. అదే ఈ పాటలన్నీ అయ్యే, ఏదో నేను కల్పించుకొని పాడే కాదు, అనుభవాలు. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఎందుక వేదన పొందిన యాతన, దేవుడే మరచునా. దేవునికి స్తోత్రం. ఏ పాటైనా నా అనుభవాల్లోంచి దేవుడిచ్చిందే, ఆయన కృప. చాలా పాటలు కాబట్టి భక్తుల అనుభవాలను తీసుకొని కూడా కొన్ని పాటలు రాసుకున్నాను నేను, యోసేపు లాంటి భక్తుల జీవితాలు తీసుకొని. కాబట్టి ఒకవేళ మీరు అవమానాలు పొందుతుంటే, నింద పొందుతుంటే, తృణీకారం పొందుతుంటే, ఇతరుల చేత ఏసడింపు మాటలు మీరు అనుభవిస్తుంటే, మీరు తిరిగి వారిని ఏమనొద్దు. నీకు తెలీదు, దేవుడు నిన్ను దీనుడిగా చేస్తున్నాడు, దీనురాలిగా చేస్తున్నాడు. పొర్రపాటును కూడా రివర్స్ అవ్వద్దు. దేవుడికి వెళ్ళి చూడు, మౌనంగా అక్కడి నుంచి రా, తర్వాత జరిగే కార్యం నువ్వు చూస్తావు. నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావో, ఏ స్థితిలో ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, నీకను ఆయనకి తెలుసు. కానీ నేను చెప్పింది మాత్రం నువ్వు పాటించు. ఇంకొకటి కూడా నేర్చుకో, నువ్వు నీకున్న దాన్ని బట్టి ఇతరులను తృణీకరించొద్దు. నువ్వు ఇతరులను తృణీకరించకుండా కూడా జాగ్రత్త పడు. నీకున్న దాన్ని బట్టి ఉప్పొంగొద్దు. నువ్వు అదొక్కటి జాగ్రత్త చేసుకున్నావు, ధన్యుడు అవుతావు. ఎందుకో ఈ మాట చెప్పాలనిపించింది, చెప్పా.